ఇక సుంకిసల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. నాసిరకంగా ప్రాజెక్ట్ నిర్మించిన నిర్మాణ సంస్థ మేఘా కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఇక అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంది. ప్రాజెక్ట్ డైరెక్టర్ పై బదిలీ వేటు పడింది. అలాగే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 అధికారులను సస్పెండ్ చేశారు. సిజిఎం కిరణ్ కుమార్, జిఎం మరియారాజ్, డిజిఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్ లపై సస్పెండ్ వేటు పడింది. ఇక కమిటీ నివేదిక ప్రకారం విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. సుంకిసాల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. నాసిరకంగా ప్రాజెక్ట్ నిర్మించిన నిర్మాణ సంస్థ మేఘా కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంది. ప్రాజెక్ట్ డైరెక్టర్ పై బదిలీ వేటు పడింది. అలాగే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 అధికారులను సస్పెండ్ చేశారు. సిజిఎం కిరణ్ కుమార్, జిఎం మరియారాజ్, డిజిఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్ లపై సస్పెండ్ వేటు పడింది. కమిటీ నివేదిక ప్రకారం విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, సుంకిసాల ప్రాజెక్టు సంబంధించి అయితే ప్రభుత్వం కొంతమందికి నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన మిగతా అప్డేట్స్ ఎలా ఉన్నాయి సాదిక్? ప్రసన్న, సుంకిశాల ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దాని ప్రాజెక్టు డైరెక్టర్ గా ఉన్నటువంటి సుదర్శన్ కు బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా నాన్ ఫోకల్ అంటే ప్రాధాన్యత లేని పోస్టుకు ఆయనకు బదిలీ చేయడం అనేది ఈ కేసులో చాలా కీలకమైన అంశం. ఎందుకంటే కొత్త డైరెక్టర్ వచ్చిన తర్వాత నిర్మాణ సంస్థలకు షోకాజ్ నోటీసులు, ఉన్నతాయి దీనికి విచారణ ఆదేశాలు జారీ చేస్తారు కొత్త డైరెక్టర్. ప్రస్తుతం అయితే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3లో ఉన్నటువంటి సుంకిశాల అధికారుల అందరిపైన కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ హెచ్ఎండిఏ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అందులో టీజీఎం గా ఉన్నట్టు కిరణ్ కుమార్, జిఎం గా ఉన్న మరియారాజ్, డీజీఎం గా ఉన్న ప్రశాంత్, మేనేజర్ హరీష్ లో కూడా సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసింది పూర్తి స్థాయిలో దానకిషోర్ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ. సుంకిశాల ప్రమాద ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి సమర్పణ చేయడంతో దీనికి సంబంధించిన బాధ్యులైనటువంటి ఈ 4 అధికారులను సస్పెన్స్ గురి చేస్తూ వారిని అయితే ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అధికారులకు ప్రభుత్వం అయితే చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం అయితే ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్న సుదర్శన్ బదిలీ కావడంతో ఇక కొత్త ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చిన తర్వాత నిర్మాణ సంస్థలకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఆ తర్వాత ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే నిర్మాణ సంస్థల్లో నాణ్యతాపరమైనటువంటి లోపాలు స్పష్టంగా ఉన్నాయని అర్థమవుతున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ సుంకిశాల సంబంధించినటువంటి రిటర్నింగ్ వాల్ కూలినప్పటికీ ప్రభుత్వానికి చెప్పకుండా 3-4 రోజుల పాటు దాన్ని దాచిపెట్టడం కూడా తీవ్ర సంఘటనగా అభివర్ణిస్తున్నారు అధికారులు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఆగస్టు 2వ తారీఖు రోజు ఈ సంఘటన జరిగితే ప్రభుత్వానికి తెలియకుండా చేసినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేటు వేసింది. అంతేకాకుండా ప్రాధాన్యత లేని పోస్టుకు అంటే లూప్ లైన్ లోకి ఆయనకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో కొత్త ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చిన తర్వాత నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. తర్వాత ఉన్నత స్థాయి సమీక్ష అండ్ ఉన్నత స్థాయి విచారణ, హై లెవెల్ విచారణ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే గోదావరి నది పైన నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు అంశంపైన ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో కృష్ణా నది పైన నిర్మించినటువంటి ప్రాజెక్టుల పైన కూడా అదే తరహాలో ఒక హై లెవెల్ విచారణ కమిటీ వేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ సాదిక్.